బాబాగారి దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ సాయి దివ్య పూజ అధ్యాయం 4. నా పేరు మందారావు. బాలగంజ్ మందూరులో నివసిస్తున్నాను. ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నాను. ప్రతి ఒక్కరికి వారి వారి జీవితంలో సొంతగా ఒక ఇల్లు ఉండాలని కలలుకనే హక్కు ఉంటుంది. అలాగే నేను కూడా నా జీవిత ధ్యేయంగా భావించేదాన్ని. ఎప్పటికైనా ఒక సొంత ఇల్లు ఉండాలని, నేను అద్దెకు ఉండే ఇల్లే కొనుక్కోవాలని మనసారా ఆశపడేదాన్ని. కానీ నా పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్ల నా ఆశ ఫలించలేదు. మందూరులోని ఫారెస్ట్ కాలనీలో శ్రీ సాయిబాబా గారి మందిరం ఉంది. నేను ఆ మందిరానికి తరచూ వెళ్తుంటాను. అక్కడ ఒక శ్రీ సాయి భక్తుడు శ్రీ అనిల్ తివారీ గారితో పరిచయం కలిగింది. మాటల్లోనే ఆయనతో నా పరిస్థితి సరిగ్గా లేకపోవడం, సొంత ఇంటి ఆశ నెరవేరకపోవడం గురించి చెప్పాను. తివారీ గారు షిరిడీ నుండి తీసుకొచ్చిన శ్రీ సాయిబాబా గారి ఒక చిన్న ప్రతిమతో పాటు శ్రీ సాయి దివ్య పూజ పుస్తకం ఇచ్చి, ఈ పుస్తకంలోని ఇచ్చిన ప్రకారం పూజిస్తే బాబా గారు మీ కోరికను తప్పకుండా తీరుస్తారు అని చెప్పారు. నేను వెంటనే 7 గురువారాలు పూజ చేస్తానని సంకల్పించుకొని పూజ ఆరంభించాను. 2-3 వారాల తర్వాత మళ్ళీ గుడికి తివారీ గారిని కలవటానికి తివారీ గారు నాతో ఇలా అన్నారు: మీరు దివ్య పూజ మొదలుపెట్టారా లేదా? నేను ఆయనతో నిరాశగా ఇలా అన్నాను: దివ్య పూజ ఆరంభించాను, కానీ నాకెందుకో అనిపిస్తుంది నా కోరిక నెరవేరదేమోనని. తివారీ గారు ఆశ్చర్యంగా మళ్ళీ నన్ను అడిగారు: మీరు పూజ ఏ విధంగా చేస్తున్నారు? నేను ఇలా జవాబిచ్చాను: పుస్తకంలో రాసిన ప్రకారం పూజ చేస్తున్నాను, కానీ 108 నామాలు మాత్రం చదవడం లేదు. వెంటనే తివారీ గారు నాతో ఇలా అన్నారు: అష్టోత్తర శతనామావళి చదువుతూ పూలు కానీ పూలు రేకులు కానీ బాబాగారిపై వేస్తూ పూజ చేయాలి. మీరు ఇలా చేసినచో మీ కోరికలు తప్పకుండా బాబాగారు తీరుస్తారు. ఆయన చెప్పిన విధంగా రెండోసారి మొదలుపెట్టి 7 గురువారాలు పూజ చేశాను. 7వ గురువారం రాగానే పరిస్థితులు అన్నీ నాకు అనుకూలంగా మారిపోయాయి. అవసరమైన ధనం కూరినది. ఏ ఇంట్లో అయితే అద్దెకుంటున్నానో అదే ఇల్లు నా పేరు 7వ గురువారం రిజిస్టర్ అయింది. ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజుకి జై.